ఏపీ సీఎం చంద్రబాబు అన్ని అబద్ధాలనని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పథకాలు తప్పించుకునేలా బడ్జెట్ రూపొందించారని ధ్వజమెత్తారు. ఏపీలో కూటమి ప్రభుత్వం నడుపుతున్న సీఎం చంద్రబాబు అసెంబ్లీలో చంద్రబాబు బడ్జెట్ ప్రసంగంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. తాజాగా ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో అప్పులపై తప్పుడు ప్రచారం చేసి దొరికిపోయిన ప్రభుత్వం ఇప్పుడు కాగ్ రిపోర్ట్ పైన అవాస్తవాల్ని ప్రచారం చేస్తుందని విమర్శించారు. అలాగే చంద్రబాబు ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు బడ్జెట్లో చెప్పే లెక్కలు ఒకటి, బయట చెప్పే లెక్కలు మరొకటి అని పేర్కొన్నారు. సూపర్ 6 హామీలలో ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి. అవుతాయి కాబట్టి బడ్జెట్ తాను ఏ రకంగా పెట్టకుండా పోస్ట్పోన్ చేస్తూ చిట్ట చివరకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆ బడ్జెట్ ద్వారా తాను ఇంతవరకు చెప్తా వచ్చిన అబద్ధాలన్నీ కూడా అబద్ధాలుగా ప్రూవ్ అయిపోయి ఉన్న పరిస్థితులను కూడా లాస్ట్ ప్రెస్ మీట్లో సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంత సుదీర్ఘంగా కూడా చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు ఉంటుందా? అస్సలు ఉండదు. నేను అబద్ధాలు ఇలాగే చెప్తాను, ఎందుకంటే నేను సూపర్ 6 సూపర్ 7 ఎగరగొట్టాలని డిసైడ్ చేసుకున్నాను కాబట్టి నాకు జస్టిఫికేషన్ కావాలి అన్న ఒకే ఒక్క దృక్పథంతోనే చంద్రబాబు గారి అబద్ధాలన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా. అందుకే మరొకసారి ఆయన మాట్లాడిన మాటల మేరకు ఆయనకు సంబంధించిన ఆయన మంత్రివర్గ సభ్యులు సహచరులు మాట్లాడిన మాటల్లో వాటిని కూడా అడ్రస్ చేస్తూ కొనసాగింపుగా ఇదే బడ్జెట్ ప్రసంగం మీద నా 2వ ప్రెస్ మీట్ కూడా ఇదే చంద్రబాబు నాయుడు